ఇద్దరు అతి తెలివిగల వాళ్ళు కలిస్తే ఎలా ఉంటదనేది మీకొక చిన్న కామెడీగా ఒక బిట్ చెప్తా అండి. ఇద్దరు స్టూడెంట్స్, ఇద్దరు అతి తెలివిగల వాళ్ళు, మేధావులే అనుకోండి. వాళ్ళిద్దరు ఎగ్జామ్‌లో రాసుకునేటప్పుడు పక్కపక్కనొచ్చారు. రాసేటప్పుడు ఈడు చూస్తాడని వాడు, వాడు చూస్తాడని పేపర్‌లో ఇద్దరు రాయకుండా ఆలోచిస్తా ఉంటారు. ఈడు రాస్తే వాడు చూసి రాస్తాడు, వాడు చూస్తే ఈడు చూసి రాస్తాడని ఒక అరగంట సేపు రాయకుండా అటు ఇటు తచ్చట్లాడుతా ఉంటారు. ఏదో చేస్తున్నట్టుగా. ఇంకొద్దిసేపు చూసినాక ఇద్దరు అనుకుంటారు, అబ్బో ఇంకా ఈడు రాసేయట్లేదు, మనం వీడి చేత తప్పు రాపిచ్చాలని చెప్పి వీడన్ని తప్పులు రాయటం మొదలు పెడతాడు. వీడెప్పుడే తప్పులన్నీ రాస్తాడో ఈ తప్పులు చూసి వాడు రాసే తప్పులన్నీ చూసి ఇద్దరు ఒకళ్ళు రాసుకుంటారు. చివరిలో మార్చుకుందాం, నిజం ఆన్సర్ తెలిసినా కూడా రాయకుండా అబద్ధం ఆన్సర్ రాసుకుంటారు. ఇద్దరు కావాలని మార్చుకుందామని. తీరా ఏమైంది, చివరికి అట్లా రాసుకొని టైం అంతా అయిపోయి చివరికి ఇద్దరు పేపర్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు తీరా చూస్తే ఇద్దరే తప్పులే ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళకున్న కొద్ది గొప్ప నాలెడ్జ్తో 50 మార్కులు తెచ్చుకుంటే పెద్ద కష్టమేం కాదు. కానీ అతి తెలివి వల్ల వాడు బాగుపడతాడు, నా పేపర్ చూసి అని వాడు కావాలని తప్పులు రాసుకొని ఇద్దరు పోతారు. 35 మార్కులు కూడా రావు. యాక్చువల్గా అసలు ఇద్దరు పెద్ద మేధావులు అట్లా ఉంటారు. ఎంతసేపటికి వాళ్ళు ఎలా ఉందంటే సమాజంలో పక్కనవాడు బాగుపడుతున్నాడు అంటే వీడు ఓరవలేక కావాలని, అది సామెత ఉంది కదా, ఒక కంటు పొడుచుకుంటే ఎదుటోడికి 2 కళ్ళు పోతాయి అనే ఉద్దేశంతో అలా చేస్తారు. తీరా చూస్తే ఇప్పుడు ఏమవుతుందంటే వాడికి 2 కళ్ళు పోతున్నాయి, వీడికి 2 కళ్ళు పోతున్నాయి. అది జరుగుతుంది. అందుకని సమాజానికి ఎంతో కొంత సర్వీస్ మైండెడ్ ఉన్నవాళ్ళే ఈ లోకంలో పైకి వస్తారు. దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. అలాగే ఒక కంపెనీలో సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉంటారు. కొన్ని కంపెనీలు కొన్ని కారణాల వల్ల కొంతకాలం డల్ అవుతాయి. అలా డల్ అయినప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ని కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే కంపెనీ వీక్ అయితే చాలా మంది తెలియక ఏం చేస్తారంటే స్టాఫ్ని తగ్గించేయటం, లేకపోతే శాలరీస్ తగ్గించేయటం చేస్తూ ఉంటారు. అదేమంటే మీకు పని లేదు కదా అని చెప్తుంటారు. అప్పుడు ఏమైందంటే టాలెంట్ పర్సన్స్ అందరూ వెళ్ళిపోతారు. ఇంకా తుక్కు సరుకు మిగిలిద్ది. ఇంకా అసలు ఆ కంపెనీ దివాలాకి వెళ్ళిపోయింది. అట్లా కాకుండా ఎప్పుడైతే డౌన్ అయిందో టాలెంట్ పర్సన్స్ అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఇంక్రీజ్ చేయాలి. బిజినెస్ చెప్పాలి, కంపెనీ డౌన్ అయింది కానీ మీ అందరికీ టార్గెట్లు ఇచ్చి సేల్ పెంచితే కనుక మీకు డబల్ చేస్తా ఇంక్రిమెంట్ అని కనుక చేసినట్టయితే కనుక జీతాలు పెంచాలి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి బేరం లేనప్పుడే పెంచాలి. అప్పుడు వాళ్ళ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ కంపెనీని పైకి తీసుకొస్తారు. ఈ విషయం ఎవరికి తెలియదండి అసలు. ఎలాగంటే ఒక వ్యక్తి టాలెంట్ పర్సన్ని పని చేయించుకుంటే 10,000కి పని చేస్తే పని చేయకపోతే 20,000 ఇవ్వాలి. ఈ విషయం ప్రపంచంలో చాలా కొద్ది మందికి తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి పని లేకపోతే ఉండలేరు. ఆ ఉండలేనప్పుడు ఏమైంది, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ కంపెనీ దివాలా తీసింది. పని లేనప్పుడే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి జీతం. అప్పుడు వాళ్ళు నిలబడతారు. ఎప్పుడొకప్పుడు నీకు కంపెనీకి దశ తిరిగే టైం వచ్చింది. ఆ టైంలో వీళ్ళందరూ ఉపయోగపడతారు. అట్లా కాకుండా ఎప్పుడైతే మీరు ఈ రోజున కూడా వచ్చిందని చెప్పి చాలా కంపెనీలు స్టాఫ్ని తగ్గించేస్తున్నాయి. అలా తగ్గించేయటం వల్ల ఏం జరిగిద్దంటే టాలెంట్ పర్సన్స్ అందరిని తీసేసుకుంటే ఆ తుక్కు బ్యాచ్ మిగిలిపోయి కంపెనీ ఇంకా దివాలా తీసింది. అందుకని జీతాలు ఎక్కువ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. జీతాలు ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నబట్టే కదా. అందుకని కొత్త వాళ్ళని తీసుకోకుండా ఉండటం, పాత వాళ్ళకి కొద్దిగా టార్గెట్లు పెట్టి పెంచడం అలా చేయాలి. కానీ అలా తీసేయటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అలాగే కొంత కంపెనీలు ఇవన్నీ పాటిస్తాయి, తెలియవని కాదు వాళ్ళకి. కానీ కొన్ని కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు కనుక ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలతోటి కనుక పెంచుకుంటూ పోతే గ్యారంటీ ఫెయిల్ అయిన కంపెనీ కూడా సక్సెస్ అయింది. అట్లాగే ఇంకా ఇలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను వీడియో చేస్తాను. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటా కోరుకుంటూ అందరికీ నమస్కారం.